హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నా పేరు అరవింద్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ లాజిక్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చరికి OnePlus Nord CE4 Lite గురించి మనం మాట్లాడుకుందాం. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? అదేనండి, OnePlus Nord CE4 Lite. సో ఈ ఫోన్ యొక్క స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో 20,000 ఉన్నంత చెత్త ఫోన్ అని చెప్పొచ్చు అనమాట. ఈ ఫోన్ వచ్చరికి అసలు OnePlus కి మైండ్ దుబ్బిందని చెప్పొచ్చు. నాకైతే ఈ ఫోన్ చూడగానే నేనైతే అదే ఫిక్స్ అయిపోయాను. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ తీసుకొచ్చి ప్రైస్ ఏమో 20,000 పెట్టారు. ఆ ప్రాసెసర్ మిగతా ఫోన్స్ చూసుకుంటే 10,000కి 11,000కి దొరుకుతుంది. వీళ్ళేమో 2 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చి అదే ప్రాసెసర్ ని మళ్ళీ 20,000కి అయితే పెట్టారనమాట. మళ్ళీ ఇంకొక విచిత్రం ఏంటంటే ఇందులో టాప్ మోడల్ వచ్చరికి 22,000 అయితే పెట్టారు. ఇది మరీ కామెడీ అనిపిస్తుంది నాకైతే. అసలు OnePlus కి అసలు కొంచెమన్నా మైండ్ ఉంది అంటే జనాల్ని పిచ్చోళ్ళని చేసి గొర్రెలు చేసి ఫోన్ కొనిపించడానికి అయితే ఇలాంటి ఫోన్లు తీసుకొస్తారనమాట OnePlus వాళ్ళు అయితే. సో వీళ్ళు కొత్త ఏం కాదు, ఇంతకుముందు OnePlus Nord C3 Lite కావచ్చు, Nord C2 Lite కావచ్చు, అలానే గొర్రెలు చేశారనమాట. Nord C2 Lite లో 695 ప్రాసెసరే ఉంది, Nord C3 Lite లో 695 ప్రాసెసరే ఉంది. ఇప్పుడు వచ్చిన Nord C4 Lite లో కూడా 695 ప్రాసెసరే ఉంది. అక్కడ చెత్తే ఇక్కడ చెత్తే మళ్ళీ చెత్తనే తీసుకొచ్చారనమాట. సో నేనైతే చెప్తాను, వీడియో స్టార్ట్ చేయకముందే చెప్తాను, ఈ ఫోన్ అసలు మీకు కొనకండి. 20,000 దగ్గర మీరు ఒక ఫోన్ చూస్తున్నారంటే పొరపాటున కూడా ఈ ఫోన్ జోలికి అయితే వెళ్ళకండి. మీరైతే ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనమాట ఈ ఫోన్ గురించి అయితే. సో దానికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. నా హార్డ్ వర్క్ మీకు ఇస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఒక వీడియో తీసుకోవడం వెనక చాలా ఎఫర్ట్ అయితే ఉంటుంది అనమాట. దాన్ని మీరు గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాలాంటి చిన్న చిన్న క్రెడిట్స్ కూడా మీకు మంచి మంచి కంటెంట్ అయితే మీకు ఇస్తామన్నమాట. సో అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కంటిన్యూ చేయండి. ఫస్ట్ అయితే మనం ప్రాసెసర్ నుంచి మొదలు పెడదాం. ఈ ఫోన్ లో స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ తీసుకొచ్చారు. అది 20,000 తీసుకొచ్చారు. అది కూడా 2024 తీసుకొని వచ్చారు. సో అందుకే అంటున్నాను OnePlus కి మైండ్ దుబ్బిందని. మోటోలో చూసుకుంటే మోటో G34 లో మనకి 10,000కి వస్తుంది అదే ప్రాసెసర్ లో. ఈ ప్రాసెసర్ చాలా రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి అనమాట. మీరు 4K రికార్డింగ్ వీడియో చేయలేరు, మనకి 4K ప్లేబ్యాక్ ఉండదు, HDR లో వీడియో చూడలేరు. చాలా రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి అనమాట ఈ ప్రాసెసర్ కి అయితే. అసలు ఈ ప్రాసెసర్ ఈ ఫోన్ కి పెద్ద మేజర్ కాన్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మీరు డిస్ప్లే చాలా బాగుంటుంది. డిస్ప్లే AMOLED డిస్ప్లేతో వస్తుంది, 6.7 నుంచి AMOLED డిస్ప్లేతో వస్తుంది, 120Hz సపోర్ట్ చేస్తుంది. కానీ ఏం లాభం, మీరు యూట్యూబ్ లో 4K వీడియో చూడలేరు. మిగతా ఫోన్స్ లో చూసుకుంటే అక్కడ 20,000కి ఇంకా బెటర్ స్పెక్స్ వస్తున్నాయి. మీరు యూట్యూబ్ లో 4K వీడియోస్ కూడా చూడొచ్చు. HDR ప్లేబ్యాక్ అన్ని ఉంటాయి అనమాట. ఈ ఫోన్ లో మాత్రం మీకు HDR ప్లేబ్యాక్ ఉండదు. డిస్ప్లేలో మీకు డిస్ప్లే మంచిదైనా కానీ ప్రాసెసర్ మీకు సపోర్ట్ చేయదు. ప్రాసెసర్ అనేది క్యాపబుల్ అయితే కాదనమాట 4K రికార్డ్స్ ప్లే చేయడానికి కానీ, రికార్డ్ చేయడానికి కానీ, చూడడానికి కానీ దేనికి పనిచేయదు అనమాట ప్రాసెసర్ అనేది. అండ్ ఇంకా కెమెరాస్ గురించి వస్తే మాత్రం కెమెరా వచ్చి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చారు. అది కూడా Sony LYT600 సెన్సార్ ఇచ్చారు. సో ఇచ్చి ఏం లాభం, అందులో మీకు ఆప్టికల్ స్టెబిలైజేషన్ ఉండదు. మిగతా ఫోన్స్ చూసుకుంటే అక్కడ ఆప్టికల్ స్టెబిలైజేషన్ ఉంటుంది, బెటర్ క్వాలిటీ పిక్చర్స్ అయితే మీకు వస్తాయి అనమాట. ఈ ఫోన్ లో మీకు 4K లో వీడియో రికార్డ్ కూడా చేయలేరు అనమాట. 20,000కి 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ లేకపోవడం ఏంటి భయ్యా. ఇప్పుడు కొన్ని ఫోన్స్ లో ఫ్రంట్ కూడా మనకి 4K రికార్డింగ్ వస్తుంది. ఈ ఫోన్ లో బ్యాకే లేదు. 1080p 30fps వరకే రికార్డ్ చేస్తుంది అనమాట ఈ ఫోన్ అనేది. 1080p 30fps మనకి 5,000 6,000 ఫోన్ లో ఉన్న ఫోన్ తీసుకొచ్చి 20,000 అంటే ఎట్లా నమ్ముతారు చెప్పండి. అండ్ ఫ్రంట్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది ఉన్నా లేనట్టే ఆ కెమెరా అనేది. సో కెమెరాస్ పర్ఫార్మెన్స్ కూడా మీకు వరుసగా అయితే ఉంటుంది. చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా ఫోన్ కెమెరా గురించి చెప్పాలంటే ఫస్ట్ దాని గురించి టెస్ట్ చేయాలి. రియల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మాత్రమే మనం చెప్పగలం. కానీ ఫోన్ యొక్క స్పెక్స్ అనేవి మనం ఆన్ పేపర్ చూసి కూడా చెప్పొచ్చు అనమాట. ఇది ఒక పెద్ద చెత్త అని చెప్పేసి అయితే. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ చూసుకుంటే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 80W ఫాస్ట్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో బ్యాటరీ చాలా ఎక్కువే, మీకు 1 డే ఈజీగా అయితే వస్తుంది. 1 డే కన్నా ఎక్కువే వస్తుంది. ఎందుకంటే ప్రాసెసర్ లో దమ్ము లేనప్పుడు ఎక్కువ బ్యాటరీ కూడా కన్జ్యూమ్ చేయదు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఛార్జింగ్ విషయంలో మాత్రం మీకు ఇది ఒక టిక్ చేస్తుంది అనమాట. ఆ డిపార్ట్మెంట్ ఒకటి కొంచెం మంచిగా అయితే ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ తో వస్తుంది, UFS 2.2 స్టోరేజ్ వస్తుంది. ప్రాసెసర్ మీకు జనరల్ యూస్ గా పనికి వస్తుంది. మీరు గేమ్స్ ఆడడానికి అసలు పని చేయదు. సో జనరల్ యూస్ కైనా కానీ మీరు ఎంత వాడినా కానీ మీకు అంత ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపించదు అనమాట. ఎందుకంటే చాలా రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి అనమాట ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. సో బేస్ మోడల్ వచ్చి 20,000 పెట్టారు ప్రైస్ అనేది. టాప్ మోడల్ 22,000 పెట్టారు. 21,000కి అక్కడ మీకు మోటో G50 ఫ్యూజన్ వస్తుంది. దీనేమో 20,000కి వస్తుంది. 15,000 దగ్గర ఏమో Z9X ఇలాంటి మిగతా ఫోన్స్ చాలా ఉన్నాయి. వీళ్ళు మాత్రం స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ తీసుకొచ్చి 20,000 పెట్టారు. అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు అనమాట. అసలు ఈ ఫోన్ మీద కొనకండి. ఒకవేళ మీరు 20,000లో ఒక ఫోన్ కొనాలనుకుంటే పొరపాటున కూడా మీరు OnePlus Nord CE4 Lite జోలికి అయితే వెళ్ళొద్దు. ఒకవేళ ఆఫర్స్ లో మీకు అమెజాన్ గ్రేడింగ్ ఫెస్టివల్ లేకపోతే ఇంకేదన్నా జరిగి 14,000 లోపు కానీ 15,000 అట్లా వస్తే అప్పుడు ఒక లుక్ వేయండి. అప్పుడు కూడా వేస్టే భయ. 695 ప్రాసెసర్ అసలు వద్దే వద్దు. ఇప్పుడు 2024 లో మనకి 695 ప్రాసెసర్ అనేది ఒక పరమ చెత్త అని చెప్పొచ్చు. 2021లో వచ్చిన ప్రాసెసర్ అది. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ 2024 లో పెడితే దాన్ని ఎవడుకుంటాడు చెప్పండి. అన్ని రిస్ట్రిక్షన్స్, 4K ప్లేబ్యాక్ ఉండదు, HDR లో మీరు వీడియో చూడలేరు. ఇవన్నీ మీకు లేనప్పుడు ఒక ఫోన్ తీసుకుని ఏం లాభం. డిస్ప్లేలో మీరు 4K వీడియో చూడలేరు, కనీసం మీరు రికార్డ్ చేయలేరు. ఇవి ఏం చేయలేనప్పుడు ఎందుకు ఇంకా ఫోన్ మనకి. సో దానికన్నా బెటర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో వాటికైతే వెళ్ళండి. పొరపాటున కూడా OnePlus Nord CE4 Lite మీరు తీసుకోవద్దు. ఒకవేళ మీరు కామెంట్స్ లో అడగొచ్చు, భయ నేను గేమ్స్ ఆడను, నేను తీసుకుంటా, నేను జనరల్ యూస్ గా వాడతా కదా, నాకు అంత ప్రాబ్లం ఏం కాదనుకుంటే
ఒకటి గుర్తుపెట్టుకోండి, మోటో ఫోన్స్ లో మోటో G34 లో మీకు స్నాప్డ్రాగన్ 690 ప్రాసెసర్ తో 10,000కి వస్తుంది ఫోన్. 10,000 ప్రాసెస్ తీసుకొచ్చి 20,000 పెడితే మీరు కొంటారా లేదా కింద కామెంట్ చేయండి. సో ఇదేనే కాదు, మిగతా ఫోన్స్ కూడా కొన్ని ఏంటంటే స్పెక్స్ ఏమో ఒక 10,000 అలా ఉంటాయి, ప్రైస్ ఏమో 20,000 ఉంటుంది. సో బ్రాండ్స్ కి పిచ్చి తప్పిందని చెప్పొచ్చు అనమాట. వాళ్ళకి మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు, అందుకే వీళ్ళు కావాలని ఇలాంటి ఫోన్స్ తీసుకొస్తున్నారు. జనాలకు సరిగ్గా తెలుసు, కొంతమంది తెలియదు, పిచ్చోళ్ళని చేసేసి డబ్బులు పెట్టేసి ఏదో ఫోన్ కొనిపించేద్దాం అన్న టైప్ లో అయితే తీసుకొస్తున్నారు అనమాట ఫోన్స్ అనేవి. సో అందుకే మన లాంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తామన్నమాట ఫోన్స్ గురించి అయితే. అండ్ అలాగే ఈ ఫోన్ మీరు కొంటారో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఇల్లు సీన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ సర్వీస్ సైనిక బాబినో అండ్ జై హింద్.